ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి, మే 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. గతం కంటే ఇప్పుడు చాలా బెటర్ అయినటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే మీరు నిరుత్సాహపడతారో గతంలో, ఇప్పుడు అక్కడే హుషారుగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జన్మరాశిలో కుజుని సంచారం, ద్వితీయంలో రవి బుధుల సంచారం మీలో ఒక రకమైనటువంటి కొత్త ఉత్తేజాన్ని కూడా నింపుతాయి. మీ ఆలోచన విధానం కూడా చాలా పదునైనదిగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటే ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే ఎవరైనా సరే గతంలో ఏదైనా పనులు అవ్వలేదని చెప్పేసి నిరాశపడినా వారు మరలా రీఛార్జ్ అవ్వటం, మరలా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మీ పట్టుదలే మీకు ఆభరణం. ఆ పట్టుదలతో మీరు విజయాలను సాధించడం కూడా జరుగుతుంది. అయితే కాస్త దూకుడైతే తగ్గించాలి. అందరూ మన మాట వింటున్నారు కదా అని చెప్పేసి దూకుడుకి వెళ్ళారనుకోండి, కొన్ని సందర్భాల్లో అది నెగిటివ్గా మారేటువంటి ప్రమాదం ఉంది. అందువలన కాస్త ఆలోచించి నిదానంగా వెళ్ళండి. ఎందుకంటే మరి రాశిలోకే కుజుడు వచ్చేసాడు కాబట్టి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త కుదురుపడే సూచనలు అయితే ఉన్నాయి. ఏదైనా ఆదాయ మార్గాలను కూడా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా స్థిరాస్తులు ఉంటే అవి అమ్మటం ద్వారా కూడా లాభపడతారు. అంటే ఏమిటి,
ఒక మంచి ధర కమ్మటం, మీరు అమ్మాలి అనుకుంటున్నారు, ఒక మంచి రేట్ రావటం, యు ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. అలాగే కుటుంబ సమస్యలు కూడా అవన్నీ సర్దుబాటు కావటం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కుటుంబంలో అది మీకు మాత్రం ఆ తలనొప్పులు, ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే ఉన్నటువంటి తలనొప్పులు కూడా కాస్త తగ్గేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మీరు మొహమాటానికి పోయి మీకు నచ్చని పనైనా సరే చేసేస్తానని ఒప్పుకుంటారు. అలాంటప్పుడు మాత్రం కాస్త ఇబ్బందులైతే కోరి తెచ్చుకుంటారు, ఇబ్బంది పడతారు కూడా. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయానికి కూడా నలుగురితో డిస్కస్ చేసిగానే ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి మీకుంటుంది. కాకపోతే 10 మందితో మాట్లాడండి, తప్పులేదు. చివరికి ఇందులో మీరొక పని అనుకున్నారు, అది ఎలా చేయాలి, ఒక వ్యాపారాన్ని మనం అనుభవజ్ఞుని అడుగుతాం, తప్పులేదు అడగటం. అయితే అది మీరు చేయడానికి సాధ్యమా అసాధ్యమా, ఏదైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏ పనైనా సరే, ఒకరు ఒక్కొక్క పనిని చాలా సమర్థవంతంగా చేస్తారు. అదే పని మనం సమర్థవంతంగా చేయలేకపోవచ్చు. కొంతమంది ఆ పని సరిగ్గా చేయలేరు, మనమైతే సమర్థవంతంగా చేయొచ్చు. ఎలా చేయగలరు, ఏమిటి అనేది మీకుగా మీరు చివరిలో ఒక్కసారి డిస్కస్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఏదైనా మీకు చేసేస్తాము, నువ్వు దిగిపో అని రంగంలోకి దింపి డబ్బు పెట్టుబడి పెట్టిస్తే అలా ఎవరిని నమ్మకండి. మీరు చెయ్యగలిగితేనే మీరు చేయండి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే చాలా బాగుంది, చాలా వేగవంతంగా మీ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే బ్యాంకు రుణాలు ఇలాంటివి కూడా, పర్సనల్ లోన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరికైతే శత్రువర్గం ఉంటుందో, ఎవరైతే ఇటు ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే మీకు రైవల్స్ ఎవరైతే ఉంటారో వారితో మాత్రం ఇబ్బందులు కాస్త పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అనవసరంగా వారి గురించి మీ మైండ్లో పెట్టుకొని, మీ మైండ్లో ఆలోచిస్తూ కూర్చొని మీ పర్సనల్ గ్రోత్ను మాత్రం తగ్గించుకోవద్దు. ఎందుకంటే వారి గురించి అతిగా ఆలోచించడం వల్ల మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. వదిలేసేయండి, ఎవడు ఏం చేయలేడు మిమ్మల్ని, ఇది మాత్రం గ్యారంటీ. అరవడం తప్ప కరవలేని కుక్కల్లా మీరు వదిలేసేయండి. సమయం వచ్చినప్పుడు టిట్ ఫర్ టాట్, అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టే రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీరు మడమ తిప్పారంటే మామూలుగా కొట్టరు, భలే కొట్టేస్తారు వారిని. అందువలన అనవసరంగా డిస్టర్బెన్స్ కోరి తెచ్చుకోకండి. అలాగే అనుకోని కారణాల వల్ల కూడా కొన్ని ప్రయాణాలు వాయిదా పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులు అవకాశాలు బాగుంటాయి, మీరు చక్కగా వాటిని సద్వినియోగం చేసుకోండి. రాజకీయ నాయకులకైతే మీ ప్రత్యర్థులు చాలా నెగిటివ్, మిమ్మల్ని మామూలుగా ట్రోల్ చేయరు. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలిటీషియన్స్ ముఖ్యంగా అయితే మీరు వాటిని తిప్పికొట్టగలరు, అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే అధికారులతో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఆఫీసులో మీరు ఏదైనా ఫైల్ పెట్టినట్లయితే, అందులో ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నట్లయితే ఆ పేపర్లు మాయమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మాత్రం మీ బీరువా తాళాలైతే ఇవ్వద్దు. ఇక మీ కింద పనిచేసే సిబ్బందితో కూడా అనవసరమైన విషయాలను మాత్రం డిస్కస్ చేయకండి, అది మీకే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలన్నీ చక్కగా సాగుతాయి. అలాగే కాస్త కోస్త లాభాలైతే సంపాదిస్తారు. అయితే ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కాస్త ముందడుగు వేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక భాగస్వామి వ్యాపారస్తులు అంటే జాయింట్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. కొత్త ఒప్పందాలు అవి మీరు చేసుకోవచ్చు, ఇది చాలా గుడ్ టైమ్గానే చెప్పాలి. షేర్ మార్కెట్లో కూడా కాస్త లాభాలు అయితే సంపాదిస్తారు. ఇంకా కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మంచి రికగ్నైజేషన్ అయితే దొరుకుతుంది. చక్కగా మీ జీవితం మంచి అవకాశాలతో ముందుకు వెళ్తుంది. చిరు వ్యాపారస్తులకైతే మీరు ఎంత శ్రమ పడితే అంతకు మించిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి చాలా బాగుంది, మీరు
తప్పకుండా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా ఐక్యూ వాడాలి మీకు. ఎందుకంటే ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు కదా, పదాదిత్య యోగం అద్భుతంగా దున్నేస్తారు. అందువలన కొద్ది కష్టపడండి. కష్టపడితే అది మీకు చాలా మంచి మంచి రిజల్ట్స్ అయితే సంపాదించగలరు. అయితే డైవర్ట్ మాత్రం చేసేవారు ఉంటారు మిమ్మల్ని, అలాంటి వారి జోలికైతే పోకండి. అది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా కోలుకునేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సీజనల్గా డిహైడ్రేషన్ ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. చక్కగా బార్లీ వాటర్ అని, ఆ గ్లూకోజ్ వాటర్ అని తాగుతూ ఉంటే డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. వేసవి కదండి. ప్రేమికులకు గతంలో ఎవరికైనా ఎడబాటు ఉన్నట్లయితే అవి ఒక్కొక్కటి సర్దుకొని మరలా మీ ప్రేమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి 19, 26, 28 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 18, 20, 29 తేదీలు అయితే కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజగ్రహానికి కాస్త మంత్రం చదువుకుంటే కుజగాయత్రి బాగుంటుంది. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి ఈ శనీశ్వర జయంతి మే 16ని మన ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి హోమంలో పరోక్షంగానైనా పాల్గొనండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.